మన రూమ్ లో నుంచొని చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు యాదం కంగారం గారు వచ్చి మనోహరిని పిలుస్తుంటది. ఏంటి ఏమైంది అని మనోహర్ అనగానే, ఇదిగో నువ్వు చెప్పినట్టు ఒక అతన్ని రమ్మన్నాను, ఇంటి బయట వెయిట్ చేస్తున్నాడని చెప్పి యాదం అనగానే, ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారని చెప్పి మనోహర్ అడుగుతూ ఉంటుంది. అమర్ సారు, పార్థు గారు, బాగి పిల్లలు అందరు పానీపూర్ ప్రిపరేషన్ లో ఉన్నారు. ఆ బొమ్మను బయట పంపించడానికి ఇదే సరైన టైము అని యాదమ్ అనే సరే అని చెప్పి ఇంకా అందరు బిజీగా ఉన్నారు కాబట్టి మనోడు యాదమ్మ ఇంకా బుజ్జమ్మ పెట్టిన ప్లేస్ లోకి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా ఎవరు గమనించకుండా పైకి వెళ్తూ ఉంటారు. ఇంకా డోర్ ఓపెన్ చేసి ఇంకా హనుమాన్ బొమ్మను చూస్తూ ఉంటుంది. యాదమ్మ భయపడుతూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉండిపోతుంది. ఇంకా మనోడు మెల్లింగా లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా పార్థు ఇంకా ఫోన్ చూసుకుంటూ కరెక్ట్గా అప్పుడే వస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా ఆగి అసలు మనోడు ఏం చేస్తుంది అని చెప్పి డౌట్ గా చూస్తూ ఉంటాడు. మనోడు భయపడుతూ ఇంకా హనుమాన్ విగ్రహాన్ని పట్టుకోబోతుంటది. ఎట్టకెళ్ళి ఎలాగోతేనే ధైర్యం తెచ్చుకొని హనుమాన్ విగ్రహాన్ని మనోడు పట్టుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇంకా పార్థు అలాగే నుంచొని చూస్తూ ఉంటాడు.